యోసేపు గురించి ఆలోచించారా? యోసేపు జీవితంలో తన చిన్న వయసులోనే బానిసగా ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు. అక్కడ ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. తన తల్లిదండ్రులు ఏ దేవుణ్ణైతే పరిచయం చేశారో, ఆ ప్రభువుని అతని హృదయంలో ఉంచుకున్నాడు. మంచి యవ్వన ప్రాయం. పాపం చేయడానికి ఎంతో అవకాశం ఉంది. అయితే తను పాపం చేయలేదు. ఎందుకంటే తన దేవుడు పరిశుద్ధుడని అతనికి తెలుసు. తనకు సపోర్ట్ చేసేవారు ఎవ్వరు లేరు. తనకు ఏమాత్రం కూడా బుద్ధి చెప్పేవారు ఎవరు లేరు. మంచి చెడులు చెప్పేవారు ఎవ్వరు లేరు. భయంకరమైనటువంటి సరౌండింగ్స్‌లో ఆయన ఉంటున్నాడు. దేవుని భయం లేనటువంటి మనుషుల మధ్యలో ఆయన ఉంటున్నాడు. ఆయనకు పరిశుద్ధ గ్రంథం లేదే అప్పుడు. పాపం చెయ్యొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేవారు యోసేపుకి ఎవ్వరు లేరు కదా! అయితే యోసేపు ఎలాగ తన పవిత్ర ప్రవర్తనను కాపాడుకున్నాడు? దైవ భయము కలిగి ఆయన నడుచుకున్నాడు.